రక్తనాళాలు కూడా ఈ పెద్ద వెయిన్ తోటి అక్కడక్కడ చిన్న చిన్న బ్రిడ్జ్ లాగా కనెక్షన్స్ పెట్టుకొని ఉంటాయి అన్నట్టు. సో ఈ బ్రిడ్జెస్ని మనము పర్ఫోరేటర్స్ అంటుంటాం అన్నట్టు. సో ఇదంతా వ్యవస్థ ఏంది అంటే కాళ్ళల్లో ఉన్న చెడు రక్తం ఏదైతే ఉందో ఈ చెడు రక్తము ఈ రక్తనాళంతో పాటు పైకి గుండెకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఈ ఈ చెడు రక్తనాళం తీసుకుపోయే వెయిన్ ఏదైతే ఉందో ఈ డీప్ వెయిన్ అనేది ఈ డీప్ వెయిన్ మెయిన్ వెయిన్ అన్నట్టు. సో ఒక కాలంలో ఒక రక్తనాళం మాత్రమే ఉంటుంది అన్నట్టు. సో ఇది రక్తం చెడు రక్తాన్ని గుండెకి తీసుకెళ్ళి మళ్ళీ మంచిగా చేసుకున్నాక మళ్ళీ వేరే మంచి రక్తనాళాల ద్వారా మనకు కాలికి సప్లై అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా ఈ ప్రొఫెషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఒకటి బార్బర్స్, కటింగ్ షాప్స్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, లేకపోతే బస్ కండక్టర్స్ కానీ బస్ డ్రైవర్లు కావచ్చు. అంటే ఎక్కువసేపు జర్నీ చేయడం కావచ్చు, ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోవడం కావచ్చు, ఒకే దగ్గర నిల్చోవడం కావచ్చు, తక్కువ నడవడం ఉండొచ్చు. ఇట్లాంటి లక్షణాలు ఉన్న ఎనీ జాబ్ హోల్డర్స్ వాళ్ళకు ఈ బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు ఏంటంటే 8 to 10 hours ఒకటే ప్లేస్లో కూర్చొని ఉంటారు. అసలు వాళ్ళు కదలరు, తిరగరు, అటు ఇటు తిరగరు, చాలా తక్కువ తిరుగుతుంటారు. మిగతా టైం అంతా కూర్చొనే ఉంటారు. కూర్చొని ఉండడం వల్ల కూడా ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఈవెన్ డాక్టర్స్కి కూడా, ఎందుకంటే ఎక్కువ కొన్ని గంటలు సర్జరీలో ఉండడం వల్ల కూడా డాక్టర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.